భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తన జన్మదినాన్ని పురస్కరించుకుని గడిచిన 7 నెలల్లో ఆత్మహత్య చేసుకున్న నేతన్నల కుటుంబాలకు ఆర్థిక సాయం అందించనున్నట్లు ప్రకటించారు. వారి పిల్లల చదువులకు ఆర్థికంగా సాయం అందిస్తానని స్పష్టం చేశారు. తన పుట్టినరోజును కుటుంబంతో కలిసి హైదరాబాద్లోని స్టేట్ హోంలో విద్యార్థినులతో కలిసి జరుపుకున్నారు. 100 మంది విద్యార్థినులకు ల్యాప్టాప్లు అందజేశారు. తన పుట్టినరోజున గిఫ్ట్ ఏ స్మైల్ పేరిట 2020 నుంచి పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నానని కేటీఆర్ వెల్లడించారు. ఈ కార్యక్రమం ద్వారా సమాజానికి కొంత సహకారం అందించే సంప్రదాయాన్ని కొనసాగించడం ఆనందంగా ఉందన్నారు. భారాస శ్రేణులు ముందుకు వచ్చి సహాయం అవసరమైన వారికి మద్దతుగా నిలవాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. ఒక మనిషి మొహంలో కనీసం ఒక చిరునవ్వు పూయించగలిగితే చాలు అనే ఒక మంచి ఆలోచనతో తీసుకున్న కార్యక్రమం ఇదంటే జీవితంలో అందరికీ ప్రతిరోజు ఏదో కష్టం, ఏదో ఇబ్బంది, ఏదో తలనొప్పి ఉంటానే ఉంటుంది. కానీ కనీసం సాటి మనిషి మొహం మీద ఒక చిరునవ్వు చూపెట్టే ప్రయత్నం, చిరు ప్రయత్నం ఇది. పెద్ద గొప్ప ప్రయత్నం కాదు, చిన్న ప్రయత్నం. ఒకటి మాత్రం వాస్తవం, అందరం పుడతాం, అందరం చేస్తాం. అది మాత్రం పక్కా. మిగతా మధ్యలో ఏం జరుగుతుందని పక్కా కాదు, కానీ దట్ ఈస్ ద వన్ థింగ్ దట్ ఈస్ ఫర్ సర్టన్. సో వాట్ ఐ బిలీవ్ ఇన్ ఇస్, ఉన్న నాళ్ళు ఏదన్నా చేయగలిగితే, కనీసం సాటి మనిషి మొహంలో ఒక చిరునవ్వు పూయించగలిగితే మంచిది అనే ఒక మంచి చిన్న ఆలోచన, పెద్ద గొప్ప ఆలోచన కాదు, చిన్న ఆలోచన.